ఇది మన వాటర్లో 35 ఉన్నాయండి. 35 ఉంది రీడింగ్. TDSలో 35 ఉంది. ఇది తాగడానికి పనికిరాదు. ఈ నీళ్ళు తాగినా మనకు యూజ్లెస్. మనకు తాగడానికి 100 నుంచి 200 రూపీస్, 100 to 200 మధ్యలో ఉండాలి మినరల్స్. అప్పుడు మాత్రమే మనకు తాగడానికి పనికి వస్తుంది. సో ఈ నీళ్లు తాగినా కానీ 5 లీటర్లు తాగినా కానీ మన బ్లాడర్ ఫుల్ అవ్వడం తప్ప, కిడ్నీ ఫంక్షనింగ్ పెరగడం తప్ప బాడీకి ఎలాంటి యూజ్ లేదు. సో మనం ఈ భస్మం టాటా కంపెనీస్ అవన్నీ ఉన్నాయి కదా, వాటిలో అవన్నీ కూడా 35, 40, 50 వరకు మాత్రమే ఉంటాయి. ఇది కూడా మనం ఇప్పుడు ఈ కుండలో వాటర్ ఇక్కడ బబుల్ కొనుక్కొచ్చిన వాటర్, అందుకే 35 ఉంది. ఈ వాటర్ అమ్ముతుంటారు కదా, బబుల్ 20 లీటర్స్ బాటిల్ బబుల్ అమ్ముతారు కదా, ఆ వాటర్ కలిపి ఇప్పుడు మేము యాక్చువల్గా అందులో కలపలేదు. 34 ఉందండి. 34, 35 మాత్రమే ఉంది. మనం ఇప్పుడు భస్మం కలిపినాము. భస్మం కలిపిన తర్వాత ఇది ఎంత అవుతుందో చూడండి. 34 నుంచి 81 వచ్చింది. సో మనం ఏంటంటే చిన్న గ్లాసు కొంచెం కలిపాం కాబట్టి ఓకే. మనకు 20 లీటర్స్ దాంట్లో చిటికెడు, ఒక స్పూన్ కలపండి. మంచిగా బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు రాత్రిపూట కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ డే అంతా తాగండి. మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. మాకు అది లైవ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎప్పుడంటే మా ఫాదర్ క్యాన్సర్ పేషెంట్. రీసెంట్గా ఆగస్ట్లో వచ్చిన వైరల్ ఫీవర్స్ అప్పుడే లంగ్ క్యాన్సర్ ఆయనకి చాలా ఎఫెక్ట్ అయింది. ఇంటికి వచ్చాక సడన్గా ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది 85, 86. ఇది కలిపి ఇచ్చాము. వితిన్ 5 to 10 minutesలో ఆయనకి 92, 93 వచ్చింది మన ఆక్సిమీటర్తో. సో అప్పటి నుంచి మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాము, అందరికీ ప్రచారం. అంతకుముందు మేము కూడా ఓకే అదొక థియరీ లాగా చెప్పడమే కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిన సిచ్యువేషన్ ఆల్మోస్ట్ 85, 86లో ఉంది. సరే ట్రై చేద్దామని ట్రై చేస్తే మనకు 10 minutesలో 90 to 95 ఉండాలి. యాక్చువల్గా 90 to 93 వరకు ఆయన బాడీ ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యేది.